నేను కూడా యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయ్యాను. బట్ సాడ్లీ వీ హ్యావ్ నో టైమ్. సో ఓకే. టెన్షన్ వచ్చేస్తుంది. ఓకే. ఫస్ట్‌లీ ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా టైం స్పెండ్ చేస్తున్నారు. సో వెంకటరామయ్య గారి తాలూకా కోమలి గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఫైనలీ మీ సినిమా ఇంకొక 5 రోజుల్లో థియేటర్‌కి రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. నన్ను మీరు ఈ కథకి ఎంచుకున్నందుకు, నేనే ఈ కథకి ఈ పాత్ర ప్లే చేయాలని మీరు అనుకున్నందుకు. సతీష్ గారు, సరే ఏంటి సార్ మీరు? థ్యాంక్ యూ అండి. అందరూ అంటారు ఈయన డెబ్యూ డైరెక్టర్, అసలు ఎంత భయపడి ఎంత ఇది చేసుంటారా ఆయన, కానీ నిజంగా స్కూల్ పిల్లల్లాగా చాలా ఆడుతూ పాడుతూ చేస్తారండి సినిమా. చాలా ఈజీగా చేసేసారు. సో సతీష్ గారు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ నా సెట్లో అనిల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే చాలా కష్టమైపోయింది సార్ సినిమా, అది అందరికీ తెలుసు. మీరు ఉండడం వల్ల డెఫినెట్గా ఈ సినిమా ఇంత సాఫీగా సాగిపోయిందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. నెక్స్ట్ మన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ సార్. సార్ మీ గురించి నేను ఎన్నిసార్లు మాట్లాడతాను సార్, నిజంగా డెఫినెట్లీ ఈ సినిమాకి సోల్ అయితే మ్యూజికే. మ్యూజిక్ టుక్ దిస్ ఫిలిం టు అనదర్ లెవెల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చైతన్య గారు, ఆర్కే గారు వచ్చారా? ఆర్కే సార్ హాయ్. చైతన్య గారు, ఆర్కే గారు, సంజు గారు, కార్తిక్ గారు, కోటి గారు, ప్రమోద్ గారు, పవన్ గారు, సుబ్బు రాలేదా? సో యా, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రమోద్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చాలా కష్టపడ్డారు, వాళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. నన్ను ఫాస్ట్గా మాట్లాడమంటున్నారు కానీ నాకు ఏంటండి ఇది, నా డెబ్యూ ఫిల్మ్ ఒకసారి ఇవ్వనివ్వండి స్పీచ్. ఓకే.